ప్రతి ఆషాఢ పౌర్ణమి రోజున గురుపూజ చేసుకునే ఆచారం అనాదిగా మన సమాజంలో నెలకొని ఉంది. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. త్రిమూర్తాత్మక స్వరూపం గురువు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని అందించేవారు గురువులు. అజ్ఞానమంటే చదువు లేకపోవటం, నిరక్షరాస్యత కాదు. ధర్మనిరతి, కర్తవ్య దీక్ష లేకపోవటం. ధర్మబద్ధమైన జీవనానికి ప్రేరణ ఇవ్వలేని లేదా అవరోధాలు కల్పించే వాసనలు, భావనలు, కోరికలు వంటివి అజ్ఞానం. హిందూ ధర్మం అంటేనే మహోన్నత విలువలతో కూడిన జీవన విధానం. మన గురువులు అటువంటి విలువలను అనుష్ఠించారు, తమ శిష్యులతో అనుష్ఠింపజేశారు. మన మహర్షులందరూ ఆ విలువలు పాటించినవారే, సాధించినవారే. సత్యకామ, బాజాలి, శంఖలిఖితులు, దౌమ్యుడు మొదలగు తపోధనుల జీవితాల్లో ఈ అనుష్ఠానము కనబడుతుంది. అందువల్లే ఈ దేశ జీవనంలో ఆ విలువలన్నీ కొనసాగుతూ వచ్చాయి. సత్యం, అహింస, అపరిగ్రహం, అస్థేయం, ఇంద్రియ నిగ్రహం, శమదామదులు వాటిలో కొన్ని. జీవన సమరంలో సతమతమవుతున్న నేటి తరాలకు పరంపరాగతమైన విలువలు అనుష్ఠానంలో అనేక అవరోధాలు, ఆటంకాలు ఏర్పడచ్చు. మన మార్గం నుంచి పక్కకు మళ్లించే ఆకర్షణలు, ప్రలోభాలు తారసపడవచ్చు. వీటి నుంచి మనల్ని మనం సంరక్షించుకుంటూ సాగడానికి గురువుల మార్గదర్శకము అత్యంత ఆవశ్యకము. లక్షల సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న సమాజంలో కాలానుగుణంగా అనేక మంది గురువులను స్వీకరించింది. వారిలో వేదవ్యాసులు అగ్రగామిగా పరిగణించబడతారు. కనుకనే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అయ్యింది. భోగలాలసత, రాజ్యగర్వం ప్రజలను హతాశులను చేసిన మహాభారత కాలంలో సనాతన ధర్మ పునఃప్రతిష్టకు వ్యాసుడు పడిన శ్రమ సామాన్యమైనది కాదు. అందుకే సమాజం వేద వ్యాసుల వారిని గురువుగా స్వీకరించి వ్యాస పూర్ణిమ నాడు వ్యాసుల వారిని ఆరాధించి విజ్ఞాన భాండాగారానికి ప్రతీక అయిన వ్యాసపీఠంను పూజిస్తారు. గురు గోవింద్ సింగ్ కూడా తమ తరువాత గురు గ్రంథ్ సాహిబ్ను సిక్కులు గురువుగా అనుగ్రహించారు. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇదేనేమో. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్మాత డాక్టర్ జి హిందూ సంస్కృతంలోని ఈ మౌలికతను అర్థం చేసుకుని సంఘానికి కాషాయ ధ్వజాన్ని గురువుగా ఇచ్చారు. భారత జాతీయ ఆదర్శాలైన త్యాగం, సేవలకు ఈ ధ్వజం ప్రతీక. శ్రీరామచంద్రుడు ఎగరవేసింది ఈ ధ్వజాన్నే. కాషాయ ధ్వజాన్ని మనం భగద్ధ్వజము అంటారు. అంటే భగవంతుని ధ్వజము అని అర్థం. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు పరమ పూజనీయ కేశవ బలిరామ్ హెడ్గేవార్ గారు శాస్త్రాలన్నీ అధ్యయనం చేసిన తరువాతే భగద్వాజాన్ని సంఘకు గురువుగా ఇచ్చారు. గురువుకు మనమిచ్చేది దక్షిణ. దక్షిణ అనే భావనే శ్రేష్టమైంది. శక్తి మేరకు గురుదక్షిణ సమర్పించుకుని గ్రహీత పాదాల ముందుంచి, స్వామి ఈసారికింతే, దయచేసి స్వీకరించండి, మరలా అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ ఇచ్చుకుంటాను అని నమ్రతతో అర్పించుకునేదే దక్షిణ. డాక్టర్జీ గురుదక్షిణ ఇవ్వమనలేదు, సమర్పించమన్నారు. ఈ సమర్పణ భావం విశ్వాసం, దృఢ నిశ్చయం, త్యాగం యొక్క లక్షణాలు ప్రతిబింబిస్తుంది. 1948లో సత్యాగ్రహం, 1975 ఎమర్జెన్సీకి ప్రతిఘటన, దేశవ్యాప్తంగా రామజన్మభూమిలో మందిర నిర్మాణానికి ఉద్యమం. ఇవన్నీ ఎలా సాధ్యమంటే సమాధానం సమర్పణ శక్తి. ఆ సమర్పణే మన పూర్వీకులు మన నుంచి ఆశించారు.